షుగర్ పేషెంట్స్ చపాతీలోకి కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మహబూబ్ నగర్ పట్టణంలో అయితే మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి కూడా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రక్రియ నేపథ్యంలో ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు కూడా ఈరోజు ప్రొసీడింగ్ కాపీలు కూడా అందజేయడం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలోని శిల్పారాం ప్రాంతంలో శిల్పారాంలో కూడా దాదాపు మహబూబ్ నగర్ టౌన్కి సంబంధించిన కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీలకు సంబంధించి కూడా లబ్ధిదారులు కూడా ఆ వార్డులకు సంబంధించిన కూడా ఆయా వార్డులలో ఆ వార్డులకు సంబంధించిన ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వారు నేరుగా వచ్చి ఇందిరమ్మ ప్రొసీడింగ్ కాపీలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రొసీడింగ్ కాపీలు కూడా పంపిణీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీలు తీసుకున్న వారు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మరి ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పట్టా తీసుకున్నాం? మంచిగా అనిపిస్తుంది, కానీ ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయి ఇంట్లో ఉన్నాం. అంటే గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా సార్? మాకు కిరాయి ఇంట్లోనే ఉన్నాం. ఏ ఏరియా మీది? పాతూరు. అంటే పాతూరు వరకు గతంలో కేసీఆర్ అక్కడ వచ్చి కూడా డబుల్ బెడ్రూమ్ కూడా కట్టించిన అని చెప్పిండు. మీకు ఇల్లు ఇవ్వలేదా? ఇల్లే లేదు అస్సలు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ రోజు నీకు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏమో మళ్ళీ కట్టిస్తారో కట్టిరా వాళ్ళ చేతుల్లో ఉంది. బిఎస్ఆర్ సార్ ఇది కాంగ్రెస్ వచ్చినాక మంచిగా వచ్చింది సార్. ఇట్లా మంచిగా ఇస్తా సార్. అంటే 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ రోజు నీకు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిండు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటావా? కట్టుకుంటాం సార్. ఇంకా సరిపోతావా 5 లక్షల రూపాయలు? సరిపో కానీ ఇంకా ఇంత బయట తెచ్చుకొని కట్టుకుంటాం సార్. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు కాపీ? అనిపిస్తుంది సార్. ఇప్పుడైతే మంచిగానే అనిపిస్తుంది. కారు గుర్తాలు అయితే ఇంతవరకు చేయలేదు. 10 ఏళ్ళు ఉన్నారు కానీ వేస్ట్. ఈ కాంగ్రెస్ వచ్చినాక అయితే మంచిగా అనిపిస్తుంది సార్. చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీ తీసుకున్నారు కదా, గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరుతో కూడా డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం చేశారు. అంటే మహబూబ్ నగర్ నీ కాన్స్టిట్యున్సీలో కొన్ని ఇల్లు కూడా నిర్మాణం చేపట్టారు. కొన్ని ఇల్లు కూడా రాలేని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి అర్హులు ఉన్న వారికి ఇస్తామని చెప్పారు. ఈ రోజు ప్రొసీడింగ్ కాపీ తీసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరెవరికి ఇల్లు వచ్చినాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతానికైతే అప్పుడు ఏం జరిగిందని పక్కన పెడితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రజలందరూ కొంచెం చాలా హ్యాపీగా ఉన్నారు, ఇల్లు పొందిన వాళ్ళందరూ. సరే, అమౌంట్ విషయం ఎంత ఉంది, ఎన్ని లక్షలు వస్తుంది, ఏంది, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాం అనేది పక్కన పెడితే ఈ ప్రొసీడింగ్ లెటర్స్ అందరినీ పిలిచి ఒక దగ్గర గ్యాదర్ చేసి ఎమ్మెల్యే గారు స్వతహాగా ఆయన చేతుల మీద ఇవ్వడము సంతోషకరమైన విషయం. ఇది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. 5 లక్షలు అంటే మేము కట్టే ఇంటికి 5 లక్షలు చాలా 90% హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఇది మాకు సంతోషకరమైన విషయమే. ఇట్లాంటి ప్రోగ్రామ్స్, ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి ఏమున్నా ఎమ్మెల్యే గారి హ్యాండ్ ఓవర్లో, రేవంత్ రెడ్డి గారి హ్యాండ్ ఓవర్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగాలని కోరుకుంటున్నాం మేము. రైట్. మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో గతంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టారు. గత ప్రభుత్వం కూడా పంపిణీ చేసింది. దాంట్లో చాలా అక్రమాలు జరిగాయి. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు నేరుగా నీకే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు పట్టా ప్రొసీడింగ్ కాపీ అందించడం పట్ల నీకు ఎట్లా అనిపిస్తుంది? గతంలో దళారులు ఎక్కువ ఉండేవాళ్ళు, దీని మీద ఏమనిపిస్తుంది? తప్పకుండా అండి. ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు అన్నట్టుగానే దళారులది ఎక్కువ ఉంటుండే. సో మనం డబుల్ బెడ్రూమ్ కోసం అప్లికేషన్ పెట్టి అర్హత ఉన్నా కూడా కొంతవరకు కొంతమందిని ఇంత సర్టెన్ అమౌంట్ కట్టాలి అని చెప్పేసి వేధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దానిలో కూడా నేను కూడా ఒకరిని. సో అప్పుడు ఇది మనకు రాదులే అన్న ఉద్దేశంతో మేము అటు సైడ్ కూడా పోలేదు. సో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందో దానివల్ల మేము అప్లికేషన్ పెట్టంగానే ఎట్లాంటి ఈ మధ్యలో దళారుల నుంచి ఎట్లాంటి లేదు, డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి ఉండే ప్రభుత్వ అధికారులే ఒక 4-5 సార్లు మనకు తనిఖీ చేసి ఒక 4-5 సార్లు వెరిఫికేషన్ అయ్యింది, జెన్యూన్ వెరిఫికేషన్ అయ్యి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇది చెందాలి, ఇందిరమ్మ ఇల్లు చెందాలన్న ఉద్దేశంతో జరిగిందో ఇది పక్కాగా 100% ప్రభుత్వం చేసిన సఫలమైన ఒక కార్యక్రమం. అధికారుల పనితీరు ఎట్లా ఉంది? మీకు ఎన్ని గజాల జాగా ఉంది, ఎన్ని గజాల నిర్మాణం చేపట్టడం అధికారులు ఏమన్నా నీకు నియమ నిబంధనలు చెప్పారా? నియమ నిబంధనలు చెప్పిండ్రండి. మినిమం 60 గజాల లోపు ఉండే ఇళ్లకు మాత్రమే ఉండే అవకాశం ఉంది, చేసుకోమని చెప్పేసారు. దానికి తగ్గట్టుగానే ఎవరైతే 60 గజాల లోపు ఉన్నారో వాళ్ళు మాత్రమే ముందుకు ప్రొసీడ్ అవుతున్నారు. లేని వరకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిండ్రు. ఏమని
ఒకవేళ ఎక్కువ ఉన్నా లేకపోతే తక్కువగా ఉన్నా రాకపోవచ్చు అని చెప్పేసి అధికారులు సూచనలు చేసిండ్రు. వాళ్ళు చూసిన ప్రకారంగానే మనం అప్లికేషన్స్ పెట్టుకున్నాము. వాళ్ళ ప్రకారంగానే మనకు ప్రొసీడింగ్స్ వచ్చినాయి. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. ఇందిరా మీన్లో కూడా 5 లక్షల రూపాయలు సాయం చేస్తామన్నారు. 5 లక్షల రూపాయలు కూడా ఏ విధంగా ఇస్తారని కూడా అధికారులు చెప్పారా? ఇప్పుడు 5 లక్షలు అనేది మనకు విడతల వారికి ఇస్తారని చెప్పేసి చెప్పినండి. మొదటగా బేస్మెంట్ మనము మనకు సొంత ఖర్చుతో వేసుకున్న తర్వాత 1 లక్ష రూపాయలు, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ విడతల వారీగా మనకు 5 లక్షలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము పర్లేదు, మనం ధైర్యంతో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ 5 లక్షలతో మనం ముందుగా ఒక 50,000 60,000 పెట్టుకున్న 60 గజాలు అంతకంటే ఎక్కువ బేస్మెంట్ ఖర్చు అవ్వదు. పెట్టుకున్న తర్వాత 1 లక్ష రూపాయలు రాగానే ఆ చేతి సాయం లాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ కూడా కట్టుకోవచ్చు. పర్లేదు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఈరోజు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు మహబూబ్నగర్ టౌన్లో కూడా దాదాపు 1400 ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారని తెలిసి ఎమ్మెల్యే గారు పంపించేస్తారు. ఎట్లా అనిపిస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వం 10 ఏళ్ళ పాలనలో కూడా ఈ రోజు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలు వాళ్ళు. ఎందుకంటే ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళు అమ్ముకోవడానికి తప్ప ఈ బీద ప్రజలు ఎవరు కూడా చేరలే. ఆ బీద ప్రజలు చేరినా కూడా వాళ్ళని హింసించడం జరిగింది, వాళ్ళ డబ్బులు దిగులతో పీడించడం జరిగింది. ఈరోజు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈరోజు మా నిర్మల రేవంత్ అన్న మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మరి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు 1400 మందికి ఈరోజు పట్టాలు ఇచ్చారంటే ఈరోజు ప్రజాపాలన ఏందనేది ఈరోజు ప్రజలకు క్లుప్తంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ బీదవాళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేనిది బీదవాళ్ళు కాదు అనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీదవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో కూడా 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఉంటే ప్రతి వార్డు, ప్రతి గ్రామం, ప్రతి మూల చూసుకొని ఇందిరమ్మ ఇల్లు ఉండే. ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత మళ్ళీ అదే పునర్వైభవం మళ్ళీ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎవరు ప్రమేయం లేదు. వార్డ్ ఆఫీసర్స్ డైరెక్ట్ వస్తూ ఉన్నారు, ఫ్లాట్లు ఉన్న వాళ్ళకి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎంక్వైరీలో ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు ఉందంటే డైరెక్ట్ వాళ్ళు ఎవరు చెప్పిన మాటని కూడా డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తున్నారు. వాళ్ళు కిరాయి ఇంట్లో ఉండి ఫ్లాట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రత్యేకంగా మా శాసనసభలో అయిన మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మహబూబ్నగర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఉత్తమీన ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఏదైతే టౌన్లో ఉన్నటువంటి 1400 ప్రొసీడింగ్ కాపీలు ఇందిరమ్మ ఇళ్ళకి లబ్ధిదారులు కూడా పంపిణీ చేయడం జరిగిందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా డబుల్ బెడ్రూమ్ పేరిట హింసించేవారు, దళాలతోటి కూడా ఇబ్బందులు పడ్డవారు. ఈరోజు నేరుగా అధికారులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ళు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పరంగా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన కూడా నేరుగా లబ్ధిదారులు ఎవరుగా నికరస్తులైన లబ్ధిదారులకు వెరిఫికేషన్ చేసిన అనంతరం తర్వాత ఈరోజు 1450 మందికి మహబూబ్నగర్ టౌన్లో కూడా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా ఇందిరమ్మ ఇళ్ళు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేసినట్టు జరిగిందని హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.